ఓం నమ శివాయ. తమిళనాడులో ఉన్నటువంటి మదురై సిసిడి క్యాంపస్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ క్యాంపస్లో ఆయుర్వేదంలో నిష్ణాతులైనటువంటి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆయుర్వేద వైద్యులను ఆహ్వానించి చిన్న శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి జ్ఞాపికలను, బిరుదులను, సత్కారాలను ఏర్పాటు చేసి డాక్టరేట్ పట్టాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 15, 16 తేదీల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీశైల ప్రాంతం వాసులైనటువంటి శ్రీ 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 భవానీ స్వామి వారికి వైద్యరత్న అవార్డుతో పాటు డాక్టరేట్ పట్టాను అందించడం జరిగింది. ఆ విశేషాలను మనం చూద్దాం ఇప్పుడు. ఈరోజు మదురై సిసిడి ట్రైనింగ్ సెంటర్కి వచ్చాము. మన ఆయుర్వేదానికి సంబంధించిన వైద్యులు సుమారుగా 200 మంది దాకా వచ్చారు. ఈ సిసిడి ట్రైనింగ్ సెంటర్ మన ఆయుర్వేదానికి ప్రధానంగా ఆధారంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వైద్యులు మొత్తం కూడా చాలామంది మంచి మంచి వైద్యులు వచ్చారు. మన ఋషులు ఉన్నారు కదా, మన ఋషులు ఒక ఆదర్శం మీదుగా మనం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మదురై కార్యక్రమానికి వచ్చిన వైద్యులు చాలామంది కూడా ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కి వచ్చి వారి యొక్క అనుభవాలని వివరించి మంచి మంచి అనుభవాలను పొందుతూ ఈ యొక్క ఆయుర్వేద సంపదని నిలబెట్టాలని, మన ఋషుల యొక్క సంపదని నిలబెట్టాలని, మన యొక్క ధర్మానికి నిలబడాలనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమిళనాడుకు సంబంధించిన మదురైకి సంబంధించిన సిసిడి ఆర్గనైజింగ్కి సంబంధించిన వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరినీ ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నాం. సిసిడి వ్యవస్థకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు మంచి గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ మదురై యొక్క ఆయుర్వేద సదస్సుకు పిలిచినందుకు సుభోషానంద వారు, అదేవిధంగా జయప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. ఈ యొక్క సిసిడి యొక్క వ్యవస్థలో 2500 రకాలు ఔషధ మొక్కల్ని మేము దర్శించడం జరిగింది. ఈ ఔషధ మొక్క యొక్క విశేషాలు తెలుసుకుంటూ చాలా గొప్పగా ఆనందపడ్డాము. ఈ సిసిడి యొక్క వ్యవస్థ 2500 మొక్కల్ని వారు పోషిస్తూ ఆ మొక్కలకు సంబంధించిన విధి విధానాన్ని, ఔషధ యొక్క గొప్పతనాలను చెప్తూ ఉంటే చాలా ఆనందించాము. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అయితే చాలా గొప్పగా ఉంటుందని మేము భావిస్తున్నాము. మా ఒక శిష్య బృందం కూడా వచ్చాము, ఒక ఆనందించాము. మేము ఆ ఒక మూలిక ఒక విధానాన్ని తెలుసుకుంటున్నప్పుడు చాలా సంతోషించాము. మా దగ్గర కూడా ఈ విధంగా ఉంటే మంచిది కదా అని. ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న సుభానంద వారు, అదేవిధంగా జయప్రకాష్ వారికి కూడా ఆశీస్సులు అందిస్తూ వారు ఇంకా ముందు రోజుల్లో చాలా వ్యవస్థని ఇంకా ప్రాధాన్యంగా చేయాలని, వ్యవస్థను గట్టిగా బలోపేతంగా చేయాలని మాకలాంటి వారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క వివరణ చెప్తూ ఈ యొక్క విధానాన్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళి ఆయుర్వేద వ్యవస్థని ముందు రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఈ యొక్క ఆయుర్వేద వ్యవస్థని ఎంతో ఘనంగా చేస్తున్న వారికి శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు వెల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.